హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకైతే 2 పులిహోరలు చేసి చూపిస్తున్నా అండి. ఒకటైతే నిమ్మకాయ పులిహోర, ఇంకోటేమో సేమియా నిమ్మకాయ పులిహోర. 2 చాలా బాగుంటాయి. ఇవైతే 2 నేను మా పిల్లలకు లంచ్ బాక్స్ కోసమే రెడీ చేశానండి. చూడండి సేమియా పులిహోర ఎంత బాగుందో, పొడి పొడిగా చాలా బాగుంటుంది. చల్లగా అయినా కానీ బాగానే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసుకోండి. 2 టేస్ట్ చేయండి. ఫుల్ వీడియో చూడండి. ముందుగా ఒక గంజు పెట్టేసుకొని వాటర్ పోసేసుకోవాలండి. కొనని ఎక్కువనే పోసుకోవాలి. నేను ఈ కప్పుతోటి సేమియా తీసుకుంటున్నా. ఒక 3 కప్పుల దాకా తీసేసుకోండి వాటర్. కొనని ఎక్కువనే ఉంటే బెటర్. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు. నేను కొంచెం పసుపు తక్కువనే వేసుకున్నాను అండి, కొంచెం ఎక్కువనే వేసేసుకోండి. ఇలా మసిలిన తర్వాత మనము సేమియా వేసేసుకోవాలి. నేనైతే ఒక కప్పు తీసుకున్నాను అండి, పెద్ద కప్పు. మీరు తినేదాన్ని బట్టి పెంచేసుకోండి. అంతా కలిసేలా కలుపుకోవాలి. వేసుకుంటే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి, ఇంకా పొడి పొడిగా వస్తూ ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మనం ప్రెస్ చేస్తే ఇలా అయ్యంతా ఉడికించుకొని పంపేసుకోవాలి. వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని పైన కొనన్ని చల్లటి వాటర్ పోసేసుకోవాలి. పంపేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, వేడి ఉంటా ఉంటుంది కదా, ఆవిరి తగులుతూ ఉంటుంది. పైన కొనన్ని చల్లటి నీళ్ళు పోసేసుకుంటే, చల్లటి నార్మల్ వాటర్ అండి, చల్లటి అంటే ఫ్రిడ్జ్లో ఏం కాదు, పోసేసుకుంటే ఓవర్ కుక్ కాకుండా పొడి పొడిగా ఉంటా ఉంటుంది. తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ప్యాన్ వేడి కావాలి. వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత నేను ఇందులో జీడిపప్పు వేసుకుంటున్నా, పల్లీలు వేసుకుంటున్నా అండి. మీ దగ్గర ఏది ఉంటుందో వేసేసుకోండి. ఓన్లీ జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు, లేదంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పల్లీలు, అలాగే కొన్ని జీడిపప్పు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు నేనైతే పొడిదే వేసుకుంటున్నా డైరెక్ట్. పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. ఏదైనా ఒకటి కూడా వేసుకోవచ్చండి. నేను లుక్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నా. అలాగే కరివేపాకు. నాకు కొంచెం పసుపు తక్కువ అనిపించింది, అందుకే కొంచెం వేసుకుంటున్నా. మనం ఉడకబెట్టుకునేటప్పుడే పసుపు ఎక్కువ వేసుకుంటే కలర్ మంచిగా వస్తుందండి. అలాగే సాల్ట్ కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మనం ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాక చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి. ఇందులోకి 2-3 మిరియాలు వేసుకున్నా, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నా. మీరు కచ్చపచ్చగా దంచి అయినా వేసుకోవచ్చు, డైరెక్ట్ మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు అండి. ఇలా వేసేసుకొని మనం ఉడకబెట్టేసుకున్న సేమియాది ఇందులోకి వేసేసుకోవాలి. మీకు చూస్తుంటే అలా గడ్డలాగా అనిపించవచ్చు, కానీ పొడి పొడిగానే ఉన్నదండి. అలా పక్కకు పెట్టేసరికి అలా కనిపించింది. అంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. చల్లారిన తర్వాత మంచి పొడి పొడిగా అయితే ఉంటుందండి. ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలి. నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఒకటి వేసుకుంటున్నా రసం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత నిమ్మకాయ వెండేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అంతే అండి, నిమ్మకాయ పులిహోర రెడీ. సింపుల్గా వేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమియా ఉప్మా కన్నా చాలా బాగుంటుంది. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు పులిహోర చూపిస్తున్నాండి. ఇది ఒక హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువనే అండి రైస్ అంతే. నిమ్మకాయ మీ పులుపు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే చిన్న సైజు నిమ్మకాయ ఒకటి స్క్వీజ్ చేసుకున్న మొత్తము. అంతా కలిసేలా కలుపుకోవాలి. అన్నం అయితే పొడి పొడిగా వండుకోవాలండి, మెత్తగా వండుకుంటే అస్సలు బాగోదు. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. పల్లీలు, శనగపప్పు అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నా అండి. మీకు కొంచెం క్రంచిగా కావాలనుకుంటే డైరెక్టే వేసేసుకోవచ్చు. తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. పల్లీలు కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుంటున్నా నేను ఇందులో. మీ స్పైస్కి తగ్గట్టు ఇంకా పెంచేసుకోవచ్చు. తర్వాత శనగపప్పు కూడా వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోండి. కావాలంటే 2-3 ఎండుమిర్చి కూడా వేసేసుకోవచ్చు.
అయితే పులిహోర అంటే ఇందులోకి అయితే ఇంగువ వేసుకుంటారండి. నాకు ఇంగువ ఫ్లేవర్ నచ్చక నేనైతే వేసుకోవట్లేదు. తినేవాళ్ళు వేసేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకోండి. లేదు అంటే కచ్చపచ్చగా దంచైనా మిరియాలైనా వేసుకోవచ్చు. మీకు ఇందులోకి నచ్చితే కొంచెం మినపప్పు కూడా వేసేసుకోండి. మా బాబు సరిగా తినడని నేను మినపప్పు వేయట్లేదు. వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. అన్నం వేడిదే కాబట్టి వేడి కావాల్సిన అవసరం ఏం లేదు. వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకోవడమే. నా ఛానల్లో చింతపండు పులిహోర కూడా ఉందండి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి. నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సింపుల్గా వేసేసుకోవచ్చు, అంతే అండి. నిమ్మకాయ పులిహోర రెడీ. అలాగే సేమియా నిమ్మకాయ పులిహోర కూడా రెడీ. రెండు చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.